ప్రియ దేవుని పిల్లలారా, కొంతకాల ఈ చిన్న జీవితములో మన కొరకు ఎదురుచూస్తున్న దేవుడు తన చిత్తములో మనం ఉండాలని, తన ఆశ నెరవేర్చాలని, తన రాజ్యాన్ని తగ్గట్టు ఈ బ్రతుకును ఉపయోగించాలని కోరుతున్నాడు. పిల్లలు ఆలోచించండి. సృష్టి పుట్టినది మొదలుకొని ఇప్పుడు వరకు ఎంతోమంది ఎన్నో ఆశలతో లోకములో ఏదో సొంతమైపోతుందని పరుగులెత్తారు. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? అయ్యా, నువ్వు దేనికోసం పరిగెత్తినా వాడిపోతావు, నువ్వు దేనికోసం పరిగెత్తినా రాలిపోతావు, లోకములో నీకు దొరికేది లేదు, నువ్వు నిలిచేది లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లలు ఆలోచించండి. నిలిచేదేది, దొరికేదేది? పరలోకం. ఈ లోకములోకి ఎందరో వచ్చారు కానీ దేవుడి ప్రేమకు దూరం అయిపోయారు, నీతిని విడిచారు, పవిత్రతను పోగొట్టుకున్నారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా వంచనలతో బతుకుతున్నారు. కానీ ప్రభు ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్నాడు. తన చిత్తములో ఉన్నవారెవరు, తనను ప్రేమించేవారెవరు, తనకు లోబడేవారెవరు అని. పిల్లలు ఆలోచించండి. వాక్యం ఏం సెలవిస్తుంది? నాయన, లోకము దాని ఆశ గతించిద్ది అని యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:15 రాయబడింది. లోకాన్ని ప్రేమించి వాడికి ధనాపేక్ష, దురాశ, లోక సంబంధమైన వ్యామోహాలు, వ్యభిచార కోరికలు తప్ప బైబిల్ చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, దేవుణ్ణి వెతికే విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనసు ఉండదు. ఈ లోక సంబంధమైన వాటి కోసమే తన జీవితం అంతా ఉపయోగించి రాలిపోతారు తప్ప పైనున్న వాటి కొరకు సిద్ధపడటం వారి వల్ల కాదు. మనం కూడా వారి వల్ల ఉండకూడదు. పిల్లలు, సమయం అయిపోతుంది. ఏ సంవత్సరం ఏ తెగులు వచ్చింది, ఏ ప్రమాదం వచ్చింది తెలీదు. 2019 లాస్ట్లో కరోనా చెప్పిరాల ఒక్కసారి రాగాల అధికారులు చేతులు పైకెత్తేశారు, లాక్డౌన్లు పెట్టారు, వాళ్ళే వణిగిపోయారు, ఎంతోమంది పోయారు. కనుక రేపు ఏ తెగులు వచ్చిద్దో, ఏ ప్రమాదం వచ్చిద్దో సిద్ధపడ్డావా? తండ్రి రాజ్యానికి ఇంకా లోకమాయలో ఉన్నావా? పరీక్షించుకొని నువ్వు